తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతుంది. బుధవారం వరకు ఎండలు దంచి కొట్టగా గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమై ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం తన ప్రతాపం చూపించిన బాణుడు గురువారం కాస్త చల్లబడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అత్యధిక ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమైంది. మధ్యాహ్నం కొద్దిగా టెంపరేచర్ పెరిగినప్పటికీ ఆ తర్వాత మాత్రం చల్లగాలులు వీచాయి. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మే 16 నాటికి నైరుతి రుతుపవనాల పునరోగమనం, మరోవైపు 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం నిన్నటి నుండి అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం కేంద్రం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇకపోతే రాయలసీమలో రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే వాతావరణం పొడిగా ఉండనుంది. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నిన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం అక్కడే స్థిరంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని 1 లేదా 2 తూర్పు పశ్చిమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉంది.